ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమేనని కానీ ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి ముందుకు సాగాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని, సాధ్యమైనంత వరకు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. మోడీ తనకు వ్యక్తిగత బంధువు కాదని, దేశ ప్రధాని కాబట్టే ప్రాంత అభివృద్ధి కోసం ఆయనను కలుస్తున్నానని తెలిపారు. ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తానని, తనకు వ్యక్తిగత పైరవీలు లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్కు 2.5 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వాల్సి ఉండే. కానీ ఏదో ఆలోచన, లేకపోతే అది స్వార్థమా, లేకపోతే ఆలోచనలో ఉన్న లోపమా నాకు తెలీదు. కానీ 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఉన్నా ఆదిలాబాదుకు గోదావరి జలాలు రావడానికి సాధ్యం లేదు. అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం. ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి, నివేదికలు తయారు అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి. ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీరును అందించి ఈ ప్రాంతాన్ని ఆదుకుందాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుందాం. మనకు రావాల్సిన నీళ్లను ప్రతి చుక్కను మనం ఒడిసి పట్టుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా. డాక్టర్ ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో ఇంకా నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని అంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము తట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిని కలిసినా, నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు నా సహచర మంత్రులను కూడా తీసుకెళ్తున్నా. ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినాం, అడగాల్సిన అనుమతులు అడిగినాం. ఇవాళ తెచ్చుకోవాల్సిన కొన్ని తెచ్చుకున్నాం. ఇవాళ వరంగల్లో ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇవాళ మనకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ మనం అడగకుండా వస్తాయా? 10 సంవత్సరాలు వాళ్ళు అడగలేదు. పెద్దలు చెప్పిండ్రు అడగంది అమ్మాయినా పెట్టదని. కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది మనకేం సమస్య ఉందో, ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో? అందుకే ఆ సమస్యల్ని మనం నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందించడం ద్వారా, కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన మంజూరీలు తెచ్చుకోవడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి సంపూర్ణంగా మీరు సహకరించాలి.